ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 23 ఫిబ్రవరి 2025. రివైజ్ కోర్స్ డేట్ 17 ఫిబ్రవరి 2004. మురళి హెడ్లైన్: సర్వులకు సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి. సదా అఖండమైన బండారం నడుస్తూ ఉండాలి. ఈరోజు బాప్దాదా స్వయంగా తనతో పాటు పిల్లల వజ్రతుల్యమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలైన మీరందరూ తమ పారలౌకిక మరియు అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. తండ్రి మీ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లల భాగ్యాన్ని చూసి వాహ్, నా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలు, వాహ్ అని హర్షితమవుతున్నారు. పిల్లలైన మీరు విశ్వంలోని అంధకారాన్ని నిర్మూలించేందుకు తండ్రి జతజతలో అవతరించారు. పూర్తి కల్పంలో ఇలాంటి జన్మదినం మరెవ్వరిది ఉండచాలదు. దానిని పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితో పాటు జరుపుకుంటున్నారు. ఈ అలౌకిక అతి భిన్నమైన అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు. కానీ పిల్లలైన మీరు మిల్లాన్ని జరుపుకుంటారు. భక్తాత్మలు కేవలం మహిమను పాడుతూ ఉంటారు. మహిమ కూడా చేస్తారు మరియు పిలుస్తారు కూడా. భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపులను విని బాప్దాదా వారికి కూడా వారి నెంబర్ వార్ భావన అనుసారం ఫలితంనే ఇస్తారు. కానీ భక్తులు మరియు పిల్లలు ఇరువురిలో మహాన్ తేడా ఉంది. మీరు చేసిన శ్రేష్ఠ కర్మలు మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి చిహ్నాన్ని చాలా బాగా జరుపుకుంటారు. అందుకే బాప్దాదా భక్తుల భక్తి యొక్క లీలలను చూసి వారికి కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎందుకంటే మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు. వారు కూడా ఇదే రోజున వ్రతం ఉంచుకుంటారు. వారు కొంత సమయానికి వ్రతాన్ని ఉంచుకుంటారు. అల్పకాల ఆహార పానీయాలు శుద్ధత యొక్క వ్రతాన్ని ఉంచుకుంటారు. మీరు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకుంటారు. అనగా ఆహార వ్యవహారాలు, మాటలు, కర్మలు అన్నిట్లో పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు. ఎప్పటి వరకు సంగంయుగ జీవితాన్ని జీవించాలో అప్పటి వరకు మనసు, మాట, కర్మలో పవిత్రంగా అవ్వవలసిందే. కేవలం మీరు అవ్వటమే కాదు, కానీ ఇతరులను కూడా తయారు చేయాలి. చూడండి, భక్తుల బుద్ధి కూడా తక్కువైందేమీ కాదు. మీ స్మృతి చిహ్నాన్ని చాలా బాగా కాపీ చేశారు. మీరందరూ వ్యర్థమునంతా సమర్పణ చేసి సమర్థంగా అయ్యారు. అనగా అపవిత్రత జీవితాన్ని సమర్పణ చేశారు. మీ సమర్పణ యొక్క స్మృతి చిహ్నంగా వారు బలి ఇస్తారు. కానీ వారు స్వయాన్ని బలి చేసుకోరు, మేకను బలిస్తారు. ఎంత బాగా కాపీ చేశారో చూడండి. మేకనే ఎందుకు బలి ఇస్తారు? దీనిని కూడా చాలా సుందరంగా కాపీ చేశారు. మేక ఏమని అంటుంది? మే 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 అని అంటుంది కదా. మీరు దేన్ని సమర్పణ చేశారు? నేను 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 అనే దాన్ని సమర్పణ చేశారు కదా. దేహభావం యొక్క నేను అనే దాన్ని సమర్పణ చేశారు. ఎందుకంటే ఈ నేను అనేదే దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. ఈ దేహాభిమానమే అన్ని వికారాలకు బీజము. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. సర్వ సమర్పణ అవ్వటంలో ఈ దేహభావం యొక్క నేను అనేదే ఆటంకం కలిగిస్తుంది. సాధారణమైన నేను అనే దాన్ని, అనగా నేను దేహంను లేక దేహ సంబంధాలకు సంబంధించిన నేను మరియు దేహ పదార్థాలను సమర్పణ చేయటమైతే సులభము. ఇవైతే చేస్తారు కదా. లేకుంటే వీటిని కూడా సమర్పణ చేయలేదా? ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా నేను అనే భావన కూడా అత్యంత సూక్ష్మంగా అవుతూ పోతుంది. స్థూలమైన నేను అనేది సమాప్తం అవ్వటం సులభము. కానీ
సూక్ష్మమైన నేను అనగా జన్మసిద్ధ అధికారంగా పరమాత్మ ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తి అవుతాయో, బుద్ధి యొక్క వరదానము, జ్ఞానస్వరూపంగా అయ్యే వరదానము, సేవ యొక్క వరదానము, లేక విశేషతలు, లేక ప్రభు ప్రసాదం ననండి. అందులో ఒకవేళ నేను అనేది వస్తే దీనినే సూక్ష్మమైన మైపన్ అని అంటారు. నేను ఏది చేస్తానో, నేను ఏది చెప్తానో అదే కరెక్ట్, అదే జరగాలి. ఈ రాయల్ నేను అనేది ఎగిరే కలలో వెళ్ళేందుకు బరువుగా తయారవుతుంది. కనుక తండ్రి అంటారు, ఈ నేను అనే దాన్ని కూడా సమర్పణ చేయండి. ప్రభు ప్రసాదంలో నేను అనేది ఉండదు, నేను కూడా ఉండదు, నాది అనేది కూడా ఉండదు. అది ప్రభు ప్రసాదము, ప్రభు వరదానము, ప్రభువు ఇచ్చిన విశేషత. కనుక మీ అందరి సమర్పణత ఎంత సూక్ష్మమైనది మరి చెక్ చేసుకున్నారా? సాధారణ మైపన్ లేక రాయల్ మైపన్ రెండింటినీ సమర్పణ చేసేసారా లేక చేస్తూ ఉన్నారా? చేయాల్సి వస్తుందా? చేయాల్సి వస్తుంది. మీరు కూడా పరస్పరంలో తమాషాకు మరణించాల్సే వస్తుంది అని అంటారు కదా. కానీ ఈ మరణించటం అనగా భగవంతుని ఒడిలో జీవించటం. ఈ మరణం అనేది మరణం కాదు, 21 జన్మల దేవాత్మల ఒడిలో జన్మ తీసుకోవటం. కనుక ఖుషీగా సమర్పణ అవుతారు కదా. ఆర్తనాదాలు చేస్తూ అయితే అవ్వరు కదా, అలా అవ్వరు. భక్తిలో కూడా ఆర్తనాదాలతో కూడుకున్న బలి స్వీకరించబడదు. ఎవరైతే హద్దు యొక్క నేను నాదిని సంతోషంగా సమర్పితం చేస్తారో వారు జన్మ జన్మాంతరాల వారసత్వానికి అధికారిగా అయిపోతారు. కనుక ఏవైనా వ్యర్థ సంకల్పాలను, వ్యర్థ మాటలను, వ్యర్థ నడవడికలను పరివర్తన చేసుకోవటంలో సంతోషంతో పరివర్తన చేసుకుంటున్నామా లేక విధి లేక చేసుకుంటున్నామా అని చెక్ చేసుకోండి. ప్రేమలో పరివర్తన అవుతున్నారా లేక శ్రమతో పరివర్తన అవుతున్నారా? పిల్లలైన మీరందరూ జన్మ తీసుకుంటూనే విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తక్ కర్తవ్యాన్ని మీ జీవిత కర్తవ్యంగా చేసుకున్నారు. ఇది మీ అందరి అనగా బ్రాహ్మణ జన్మ యొక్క కర్తవ్యం కదా. ఇది పక్కా అయితే చేతులూపండి. జెండాలు ఊపుతున్నారు, చాలా మంచిది. అందరి చేతుల్లో శివబాబా జెండాలు ఉన్నాయి, అందరూ వాటిని ఊపుతున్నారు. ఈరోజు జెండాల రోజు కదా, చాలా మంచిది. కానీ ఊరికే జెండా ఊపకండి. ఈ విధంగా జెండా ఊపటం చాలా సులభం. మనస్సును ఊపండి, మనస్సును పరివర్తన చేసుకోండి. అందరూ ధైర్యం కలవారే కదా. ధైర్యం ఉందా? చాలా ధైర్యం ఉంది, మంచిది. బాప్దాదా ఒక శుభ సమాచారాన్ని విన్నారు. అది ఏదో తెలుసా? బాప్దాదా ఈ సంవత్సరానికి విశేషమైన బహుమతి ఇచ్చారు. ఈ సంవత్సరం ఒకవేళ కొంత ధైర్యం ఉంచుకున్న స్వపరివర్తనలో కానీ విశ్వసేవలో కానీ ఏదైనా కార్యాన్ని కానీ ధైర్యంతో చేశారు అంటే బాప్దాదా నుండి అదనపు సహయోగం లభిస్తుందనే వరదానం లభించింది. కనుక బాప్దాదా ఏ శుభ సమాచారాన్ని లేక దృశ్యాన్ని చూశారు? ఈసారి శివజయంతి సేవలో నలువైపులా చాలా మంచి ధైర్యము మరియు ఉమ్మంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. దానికి అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు భలే కొట్టండి. సదా ఇలాగే చప్పట్లు కొడతారా లేక శివరాత్రికి మాత్రమే కొడుతున్నారా? సదా కొడుతూ ఉండండి, మంచిది. నలువైపులా నుండి మధువనానికి సమాచారం రాస్తారు. కానీ బాప్దాదా అయితే వతనంలోనే చూసేస్తారు. ఉల్లాసం బాగుంది మరియు ప్లాన్ కూడా బాగా తయారు చేశారు. సేవలో ఇలాంటి ఉమ్మంగ ఉత్సాహాలే విశ్వ ఆత్మల్లో ఉమ్మంగ ఉత్సాహాలను పెంచుతాయి. చూడండి, నిమిత్త దాది యొక్క కాలం అద్భుతమైతే చేసింది కదా, మంచి రిజల్ట్ వచ్చింది. అందువలన బాప్దాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ది
పేరైతే తీసుకోరు, కానీ విశేషంగా అన్ని వైపులా సేవ యొక్క రిజల్ట్కు సేవాదారి పిల్లల ప్రతి ఒక్కరి విశేషత మరియు పేరును తీసుకుని 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు తమ తమ స్థానాల్లో చూస్తూ సంతోషిస్తూ ఉండటాన్ని కూడా బాప్దాదా చూస్తున్నారు. విదేశాల్లో కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ విశ్వంలోని ఆత్మలకు ఇష్టదేవీ దేవతలు కదా. బాప్దాదా పిల్లల సభను ఎప్పుడు చూసినా 3 రూపాలతో చూస్తారు. 1. వర్తమాన స్వరాజ్యాధికారులు. మీరు ఇప్పుడు కూడా రాజులే. లౌకికంలో కూడా తండ్రి తన పిల్లలను నా రాజా పిల్లలు, నా రాజా బిడ్డ అని అంటాడు. పేదవారిగా ఉన్నప్పటికీ రాజా బిడ్డ అని అంటారు. కానీ తండ్రి వర్తమాన సంఘం యుగంలో కూడా పిల్లల ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజా పిల్లల రూపంలో చూస్తారు. రాజులే కదా స్వరాజ్యాధికారులు. కనుక వర్తమానంలో స్వరాజ్యాధికారులు. 2. భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులు. 3. ద్వాపరం నుండి కలియుగం చివరి వరకు పూజ్యులు, పూజకు అధికారులు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ 3 రూపాల్లో చూస్తారు. సాధారణంగా చూడరు. మీరెలా ఉన్నప్పటికీ బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని స్వరాజ్య అధికారి రాజా పిల్లలుగా చూస్తారు. రాజయోగులే కదా. మీలో ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? ప్రజాయోగులు ఉన్నారా? లేరు. అందరూ రాజయోగులే. రాజయోగులు అంటే రాజులు అని అర్థం. ఇలాంటి స్వరాజ్యాధికారులైన పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు స్వయంగా తండ్రి వచ్చారు. చూడండి, డబల్ విదేశీలైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశం నుండి వచ్చారు. డబల్ విదేశీలు చేతులెత్తండి. అన్నిటికంటే దూరదేశం ఏది? అమెరికానా లేక అంతకంటే దూరం నుండి వచ్చారా? అయితే బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? బాప్దాదా అయితే పరంధామం నుండి వచ్చారు. మరి పిల్లలపై ప్రేమ ఉంది కదా. భగవంతుడు కూడా రావాల్సి వచ్చే జన్మదినం ఎంత శ్రేష్టమైనది. జన్మదినం కోసం అన్ని భాషల్లో తయారు చేసిన ఒక బ్యానర్ను చూపిస్తున్నారు. ఇది బాగా తయారు చేశారు. అన్ని భాషల్లో రాయబడి ఉంది. బాప్దాదా అన్ని దేశాల అన్ని భాషల పిల్లలందరికీ జన్మదిన శుభాకాంక్షలను ఇస్తున్నారు. చూడండి, తండ్రి యొక్క శివ జయంతిని ఆచరిస్తారు. కానీ తండ్రి ఎలా ఉన్నారు? బిందువు. బిందువు యొక్క జయంతిని అనగా అవతరణను జరుపుకుంటున్నారు. అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది? బిందువుది. కనుక బిందువుకు ఎంత మహిమ ఉంది. అందుకే సదా 3 బిందువులను గుర్తుంచుకోండి అని బాప్దాదా అంటారు. 7, 8 అనే అంకెలను రాయటానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. కానీ బిందువు ఎంత సులభము. 3 బిందువులను సదా గుర్తుంచుకోండి. 3 బిందువులు ఏవో మీకు బాగా తెలుసు కదా. మీరు కూడా బిందువు, తండ్రి కూడా బిందువు. బిందువు పిల్లలైన మీరు కూడా బిందువులే. ఎప్పుడైతే కర్మలోకి వస్తారో ఈ సృష్టి అనే వేదికపై కర్మ చేసేందుకు వస్తారు. ఈ సృష్టి అనేది ఒక డ్రామా. కనుక డ్రామాలో ఏదైతే కర్మ చేశారో, ఏదైతే గడిచిపోయిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. మరి ఫుల్ స్టాప్ కూడా ఏమిటి? బిందువు కదా. అందుకే 3 బిందువులను సదా గుర్తుంచుకోండి. అద్భుతమంతా బిందువుదే. నేటి ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మహత్వం దేనికుంది? ధనానికి ఉంది. ధనానికి మహత్వం ఉంది కదా. ధనం ముందు తల్లిదండ్రులు కూడా ఏమీ కాదు. అన్నీ ధనమే. అందులో కూడా చూడండి, ఒకవేళ 1 తర్వాత 1 బిందువు పెడితే ఏమవుతుంది? 10 అవుతుంది కదా. మరొక బిందువు పెడితే 100 అవుతుంది. 3వది పెడితే 1000 అవుతుంది. ఇది బిందువు యొక్క అద్భుతమే కదా. ధనం విషయంలో కూడా బిందువుదే అద్భుతం.
మరియు శ్రేష్ఠ ఆత్మగా తయారవటంలో కూడా బిందువుదే అద్భుతం. అంతేకాక చేసి చేయించేవారు కూడా బిందువే. కనుక అన్ని వైపులా దేనికి మహత్వం ఉంది? బిందువుకే కదా. కేవలం బిందువును గుర్తుంచుకోండి, విస్తారంలోకి వెళ్ళకండి. బిందువునైతే గుర్తు చేసుకోగలరు కదా. బిందువుగా అవ్వండి, బిందువును స్మృతి చేయండి మరియు బిందువు పెట్టండి, అంతే. ఇదే పురుషార్థం చేయాలి. ఇది కష్టమా లేక సహజమా? సహజము అని భావించేవారు చేతులెత్తండి. సహజమైతే బిందువు పెట్టాల్సి వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకం పెడతారా? ప్రశ్నార్థకం పెట్టకండి, బిందువు పెట్టండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుందో రాసి చూడండి. కానీ బిందువు ఎంత సహజం. మరి బిందువుగా అవటం వస్తుందా? అందరూ తెలివైన వారే. విశేషమైన సేవల ఉమ్మంగ ఉత్సాహాలకు బాప్దాదా శుభాకాంక్షలనైతే ఇచ్చారు. చాలా బాగా చేస్తూ ఉంటారు. కానీ ఇక ముందు కొరకు ప్రతి సమయం, ప్రతిరోజు విశ్వసేవాదారిని అని గుర్తుంచుకోండి. బ్రహ్మాబాబా ఏమని సంతకం చేసేవారో గుర్తుందా? విశ్వసేవాదారి అని చేసేవారు. కనుక విశ్వసేవాదారులు అని అన్నప్పుడు కేవలం శివరాత్రి యొక్క సేవ ద్వారా విశ్వసేవ సమాప్తమైపోదు. నేను విశ్వసేవాదారిని అనే లక్ష్యం పెట్టుకోండి. ప్రతి శ్వాసలో, ప్రతి సెకండ్లో విశ్వసేవ చేయాలి. ఎవరు వచ్చినా, ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా దాతలుగా అయ్యి వారికి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళరాదు. అఖండమైన బండారం సదా తెరవబడి ఉండాలి. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభభావము మరియు శుభభావనను తప్పకుండా ఇవ్వండి. శుభభావంతో చూడండి, వినండి, సంబంధంలోకి రండి మరియు శుభభావనతో ఆ ఆత్మకు సహయోగం ఇవ్వండి. ఇప్పుడు సర్వ ఆత్మలకు మీ సహయోగం యొక్క చాలా చాలా అవసరం ఉంది. కనుక సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి. ఏదో ఒక సహయోగం మనసుతో కానీ, మాటలతో కానీ, సంబంధ సంపర్కంతో కానీ ఏదో ఒక సహయోగం ఇవ్వండి. ఈ శివరాత్రి జన్మోత్సవం యొక్క విశేషమైన స్లోగన్ గుర్తుంచుకోండి. సహయోగం ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి. తక్కువలో తక్కువ ఎవరైతే మీ సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి సహయోగం ఇవ్వండి, సహయోగులుగా తయారు చేయండి. ఎవరో ఒకరు సంబంధంలోకైతే రానే వస్తారు. భలే వారికి వేరే ఆతిథ్యం ఏది ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరికి దిల్కుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి. అయితే ఇక్కడ బండారంలో తయారయ్యే మిఠాయి కాదు, వారి మనస్సును సంతోషపరచండి. కనుక మనస్సును సంతోషపరచటం అనగా దిల్కుష్ మిఠాయిని తినిపిస్తారా? అందులో ఎలాంటి కష్టమూ లేదు, అదనపు సమయం ఇచ్చే అవసరమూ లేదు, శ్రమ కూడా లేదు. శుభభావనతో దిల్కుష్ మిఠాయి తినిపించండి. మీకు కూడా సంతోషం, వారికి కూడా సంతోషం. ఇంకేం కావాలి? కనుక సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని ఇవ్వాలి. మీ అందరి ముఖం ఎప్పుడూ కూడా ఎక్కువ గంభీరంగా అవ్వకూడదు. టూ మచ్ గంభీరత కూడా మంచిగా అనిపించదు. చిరునవ్వు అయితే ఉండాలి కదా. గంభీరంగా ఉండటం మంచిదే, కానీ టూ మచ్ గంభీరంగా అయినప్పుడు వారెక్కడో మాయమైపోయినట్లుగా అనిపిస్తుంది. చూస్తూ కూడా ఉంటారు కానీ మాయమైపోయినట్లు ఉంటారు. మాట్లాడుతూ కూడా ఉంటారు కానీ ఇక్కడ లేనట్లే మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆ ముఖం బాగుండదు. ముఖం సదా చిరునవ్వుతో ఉండాలి. ముఖాన్ని సీరియస్గా చేసుకోకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వచ్చినప్పుడు సీరియస్గా అయిపోతారు. చాలా శ్రమ ఉంది, చాలా పని ఉంది అని సీరియస్గా అయిపోతారు. కానీ పని ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు నవ్వటం వస్తుంది కదా, వస్తుందా? మీ జడ చిత్రాలను ఎప్పుడైనా సీరియస్గా ఏమైనా చూపిస్తారా?
ఒకవేళ సీరియస్గా చూపిస్తే మంచి ఆర్టిస్ట్ కాదు అని అంటారు. కనుక ఒకవేళ మీరు కూడా సీరియస్గా ఉంటే వీరికి జీవించే కళ రాదు అని అంటారు. కనుక ఏం చేస్తారు? టీచర్లు ఏం చేస్తారు? చాలామంది టీచర్లు ఉన్నారు. టీచర్లకు శుభాకాంక్షలు, సేవ యొక్క శుభాకాంక్షలు. మంచిది. ఒక్క సెకండ్లో మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపాన్ని ఎమర్జ్ చేసుకోగలరా? ఆ దేవీ దేవతల స్వరూపం యొక్క స్మృతిలో స్వయాన్ని చూసుకోగలరా? ఏదో ఒక దేవి లేక దేవతా స్వరూపంలో చూసుకోగలరా? నేను పూర్వజ్ ఆత్మను. సంగం యుగంలో మీరు పూర్వజులు, ద్వాపరం నుండి పూజ్యులు, సత్య త్రేతాయుగాల్లో రాజ్యాధికారులు. కనుక ఒక్క సెకండ్లో మిగిలిన అన్ని సంకల్పాలను సమాప్తం చేసి మీ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపంలోకి స్థితమైపోండి. అచ్చా, బాప్ దాదా అందరికీ యాద్ ప్యార్ చెప్తున్నారు. నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ గల పిల్లలకు తండ్రి యొక్క జన్మదినము మరియు పిల్లల జన్మదినం యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు. దిలారాముడైన తండ్రి హృదయంలో కుడిభుజాలైన సేవాదారి పిల్లలు సదా ఇమిడి ఉంటారు. ఇలాంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సదా బిందువు యొక్క మహత్వాన్ని తెలుసుకునే శ్రేష్ఠ బిందువు స్వరూప పిల్లలకు, సదా తమ స్వమానంలో స్థితమై ఉండి సర్వులకు ఆత్మీక సన్మానాన్ని ఇచ్చే స్వమానదారి ఆత్మలకు, సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అయి ప్రతి ఒక్కరికి తమ అఖండమైన బండారం నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతా పిల్లలకు, బాప్దాదా యొక్క చాలా చాలా 16 రెట్ల కోహ్నూర్ వజ్రం కంటే ఎక్కువ విలువైన ప్రభువు యొక్క కంటి పాపలైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. ప్రతి శక్తిని ఆజ్ఞానుసారం నడిపించే మాస్టర్ రచయిత భవ. కర్మ ప్రారంభించేందుకు ముందు ఎలాంటి కర్మనో అలాంటి శక్తిని ఆహ్వానం చేయండి. యజమానిగా అయి ఆజ్ఞాపించండి. ఎందుకంటే ఈ సర్వశక్తులు మీ భుజాల వంటివి. మీ భుజాలు మీ ఆజ్ఞ లేకుండా ఏమి చేయలేవు. ఈ కార్యాన్ని సఫలం చేయమని మీరు సహనశక్తికి ఆజ్ఞాపించి చూడండి. సఫలత అయ్యే ఉంది. కానీ ఆజ్ఞాపించేందుకు బదులు చేయగలమా చేయలేమా అని భయపడతారు. ఈ విధమైన భయం ఉంటే మీ ఆజ్ఞ నడవదు. కనుక మాస్టర్ రచయితులుగా అయి ప్రతి శక్తిని ఆజ్ఞానుసారం నడిపించేందుకు నిర్భయులుగా అవ్వండి. స్లోగన్. ఆశ్రయదాత అయిన తండ్రిని ప్రత్యక్షం చేసి అందరినీ తీరానికి చేర్చండి. అచ్చా, ఓం శాంతి.